Yes. Good morning, everyone. So my name is Vamshi Kumar. I completed my masters from Usman University. So in this session, we are going to discuss about VSEPR theory. Okay. So for the JE point of view, okay, మీ కెమికల్ బాండింగ్ లో JE point of view లో VSEPR theory నుండి చాలా క్వశ్చన్స్ వస్తాయి. Okay, so that's why first we are going to discuss about VSEPR theory. In this session, we are going to discuss about VSEPR theory. This theory is nothing but here. What is the full form of this theory? Valency shell. Okay, valence shell electron pair. Valence shell electron pair repulsion theory. Right, valence shell electron pair repulsion theory. So this theory, ఈ థియరీని ఫస్ట్ ప్రపోజ్ చేసింది సిడ్జ్విక్. దిస్ థియరీ ఇస్ ప్రపోజ్డ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ సిడ్జ్విక్ అండ్ పావెల్. సిడ్జ్విక్ అండ్ పావెల్ అనే వాళ్ళు మనకి ఫస్ట్ ప్రపోజ్ చేశారు ఈ థియరీ. ఓకే, సో వీళ్ళు ప్రపోజ్ చేసింది, సిడ్జ్విక్ అండ్ పావెల్ అనే వాళ్ళు ప్రపోజ్ చేసింది ఆటమ్స్, జస్ట్ స్మాలర్ ఆటమ్స్ ని ప్రపోజ్ చేశారు. ఓకే, మాలిక్యూల్స్ అంటే వాళ్ళు అందులో 2 మాలిక్యూల్ ఆటమ్స్ ఉంటే దానికి అప్లై చేస్తారు వేలెన్స్ థియరీ. బట్ దిస్ థియరీ ఈస్ ఇంప్రూవ్డ్ బై నిహోమ్ అండ్ గిల్లెస్పీ. ఓకే, దిస్ థియరీ ఈస్ ఇంప్రూవ్డ్ బై నిహోమ్ అండ్ గిల్లెస్పీ. వీళ్ళు ఏం చేస్తారంటే మల్టీ మాలిక్యూల్స్ ఉంటాయి కదా, ఆ మాలిక్యూల్స్ లో మల్టీ ఆటమ్స్ ఏవైతే ఉందో వాటికి అప్లికేబుల్ చేయడానికి వీళ్ళు ఈ థియరీని ఇంప్రూవ్ చేశారు. ఓకే, సో అకార్డింగ్ టు దిస్ థియరీ మనం ఈ థియరీ నుండి ఏం నేర్చుకుంటాం ఫస్ట్ అంటే ఈ థియరీ మెయిన్లీ డిటర్మైన్స్ దిస్ థియరీ. ఈ థియరీ నుండి మనం నేర్చుకునేది ఫస్ట్ దిస్ థియరీ డిటర్మైన్స్ shape and bond angle of molecules. ఓకే, ఈ థియరీ మెయిన్ గా షేప్, బాండ్ యాంగిల్ ఆఫ్ మాలిక్యూల్స్ అనేది తెలుసుకోవచ్చు ఈ థియరీ యూజ్ చేసి. ఓకే, నెక్స్ట్ థింగ్ ఈ ఇందులో మనం డిస్కస్ చేసింది ఇక్కడ VSEPR థియరీ అంటే ఏం మెన్షన్ చేసాం, ఎలక్ట్రాన్ రిపల్షన్ చేసాం కదా, ఎలక్ట్రాన్ పేర్ రిపల్షన్ థియరీ. సో ఎలక్ట్రాన్ పేర్ రిపల్షన్ థియరీ అంటే మెయిన్ గా మనం డిస్కస్ చేసేది ఎలక్ట్రాన్ పేర్స్ మధ్య ఉన్న రిపల్షన్స్ ద్వారానే ఆ బాండ్ యాంగిల్ అనేది షేప్ అనేది డిసైడ్ అవుతుంది మాలిక్యూల్స్ కి. ఓకే, సో ఫ్రమ్ according to this theory we have some postulates. So from this, according to this theory, whatever the electrons are there, valence shell electrons, so valence shell electrons of central atom, valence shell electrons of central atom plays major role to decide the shape of the molecule. ఏవైతే వేలెన్స్ షెల్ ఎలక్ట్రాన్స్ ఉంటాయో సెంట్రల్ ఆటమ్ లో అవి మేజర్ రోల్ ని పాటిస్తాయి. ఓకే, సో ఈ నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ వేలెన్స్ షెల్ లో ఒక పేర్ ఉంటే మాలిక్యూల్ షేప్ ఎలా ఉంటుంది, వేలెన్స్ షెల్ లో 2 పేర్స్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉంటే ఎలా ఉంటుంది, సో అది మనం ఇప్పుడు చూద్దాం. ఓకే, సో వన్ మోర్ థింగ్ హియర్, ఈ మన వేలెన్స్ షెల్ లో ఎలక్ట్రాన్ పేర్స్ ఉన్నాయి కదా, ఈ వేలెన్స్ షెల్ లో ఎలక్ట్రాన్ పేర్స్ మధ్య రిపల్షన్స్ ఉంటాయి కదా, ఎలక్ట్రాన్స్ అన్నప్పుడు అబ్సల్యూట్లీ రిపల్షన్స్ ఉంటాయి, ఎలక్ట్రాన్స్ అన్నప్పుడు రిపల్షన్స్ ఉంటాయి. ఓకే, సో ఇక్కడ సెంట్రల్ ఆటమ్ కి బాండ్ అయ్యే ఆటమ్ కి వాటి మధ్య ఎలక్ట్రాన్స్ ఉంటాయి, అవి ఫైన్ వాటిని బాండింగ్ ఎలక్ట్రాన్స్ అంటాం. కమింగ్ టు సెంట్రల్ ఆటమ్ లో ఉన్న ఎలక్ట్రాన్స్ రిపల్షన్స్ ఉంటాయి కదా, ఆ ఎలక్ట్రాన్ రిపల్షన్స్ వల్లనే మనం దీన్ని వేలెన్స్ షెల్ ఎలక్ట్రాన్ పేర్ రిపల్షన్ థియరీ అంటాం. ఓకే, so this whatever the electrons are there in the central atom, those are only plays major role. Coming to another point, here manaku 2 types of electrons ఉంటాయి కదా, as per theory ప్రకారం we have 2 types of electron pairs. So what are those 2 types of electron pairs? One is lone pair of electrons, okay, and another one bond pair of electrons. Bond pair of electrons. So bond pair of electrons, lone pair of electrons is nothing but here
లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ మెయిన్లీ మనం సెంట్రల్ ఆటం కన్సిడర్ చేస్తాం. సెంట్రల్ ఆటంలో ఉన్న లోన్ పేర్స్, సెంట్రల్ ఆటంలో ఉన్న లోన్ పేర్స్ అనేది మన మాలిక్యూల్స్ యొక్క షేప్ డిసైడ్ చేస్తాయి. కమింగ్ టు బాండ్ పేర్స్ అంటే సెంట్రల్ ఆటం తోని బాండింగ్ అయ్యే ఆటం ఉంటుంది కదా, సెంట్రల్ ఆటం తోని బాండింగ్ అయ్యి ఉండే ఆటం యొక్క ఎలక్ట్రాన్స్ ని బాండ్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అంటాం. షేరింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇస్ నథింగ్ బట్ హియర్ బాండ్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్. ఒక బంధం ఏర్పడదనుకో, ఆ బంధంకి ఏర్పడే ఎలక్ట్రాన్స్ బాండ్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. బంధంలో ఇన్వాల్వ్ కాకుండా ఉండేవి లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. ఆర్ యు గెటింగ్ మై పాయింట్? రైట్. సో దిస్ ఈస్ హియర్ బాండ్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్, హియర్ లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. ఈ బాండ్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ మధ్యలో రిపల్షన్స్ ఉంటాయి. సో ఈ బాండ్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ మధ్యలో ఉన్న రిపల్షన్స్ మనకి షేప్ ఆఫ్ ది మాలిక్యూల్, బాండ్ ఆఫ్ ది మాలిక్యూల్ డిసైడ్ చేస్తాయి. ఓకే, యు కెన్ చెక్ వన్స్ ద ఆర్డర్. ఆర్డర్ ఎలా ఉంటుంది వాటి మధ్యలో అంటే ది ఆర్డర్ ఆఫ్ repulsions, the order of repulsions between bond pair, lone pair is first మనకి lone pair మధ్య repulsions అనేవి ఎక్కువ ఉంటాయి. ఓకే, lone pair repulsion is greater than lone pair bond pair. BP is nothing but bond pair, LP is nothing but lone pair. ఓకే, సో ఈ lone pair bond pair ఎక్కువ ఉంటుంది. నెక్స్ట్ bond pair. సో దిస్ ఇస్ ద ఆర్డర్. ఫస్ట్ లోన్ పేర్ మధ్యలో ఎలక్ట్రానిక్ రిపల్షన్స్ ఎక్కువ ఉంటాయి. నెక్స్ట్ లోన్ పేర్ బాండ్ పేర్ మధ్యలో ఎలక్ట్రానిక్ రిపల్షన్స్. ఆఫ్టర్ దట్ లీస్ట్ ఎలక్ట్రానిక్ రిపల్షన్స్ అంటే బాండ్ పేర్. ఓకే, సో బాండ్ పేర్ మాత్రం ఇక్కడ తక్కువ రిపల్షన్స్ ఉంటాయి. ఎందుకు అని అంటే అవి రెండు బైండింగ్ అయి ఉంటాయి. ఈ ఎలక్ట్రాన్స్ అనేవి ఫ్రీ ఉంటాయి. ఎందుకు ఈ ఎలక్ట్రాన్స్ ఫ్రీ ఉంటాయి? లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఎందుకు ఫ్రీ ఉంటాయి నా? Why? Because whatever the lone pair electrons are there, this lone pair of electrons are this LP lone pair of electrons are only belongs to central atom, right? Only belongs to central atom. That is nothing but here. That is nothing but here. In other words, that is shared by one nuclei, right? Shared by one nuclei or belongs to one nuclei. Shared by one nuclei of central atom, one nucleus, right? So coming to this, whatever the bond pairs are there, మన బాండ్ పేర్స్ ఏవైతే ఉన్నాయో బాండ్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కదా, ఈ బాండ్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనేవి టూ న్యూక్లియస్ మధ్యలో ఉంటాయి. సో దిస్ బాండ్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ are shared by central atom and the bonded atom. So that's why these are shared by two nuclei. Okay, ఈ రెండు టూ న్యూక్లియై మధ్యలో షేర్ అయి ఉంటాయి బాండ్ పేర్స్. ఈ లోన్ పేర్స్ అనేవి టూ న్యూక్లియై మధ్య షేర్ అయి ఉంటాయి. సింగిల్ ఎలక్ట్రాన్ సెంట్రల్ దానికి అటాచ్ అయి ఉంటాయి. సో అందుకని ఇవి ఫ్రీ ఉంటాయి. వాటి లోన్ పేర్ రిపల్షన్ ఎక్కువ ఉంటుంది, బాండ్ పేరు తక్కువ ఉంటుంది. ఎందుకు తక్కువ ఉంటుంది అంటే రెండు షేర్ చేసుకుని ఉంటాయి. సో అందుకని వీటి మధ్య తక్కువ ఉంటుంది. ఓకే, సో దిస్ ఇస్ ద ఆర్డర్. ఒక్కసారి చూడండి H2O మాలిక్యూల్ యొక్క షేప్ చూద్దాం మనం ఒకసారి. సో చూడండి అన్న, ఇక్కడ ఇది వాటర్, ఆక్సిజన్, ఇది హైడ్రోజన్. ఓకే, సో ఇన్ దిస్ H2O case we have lone pairs like this. Here one lone pair. Okay, so here another lone pair. ఇక్కడ ఒక lone pair ఉంది, ఇక్కడ ఒక lone pair ఉంది. ఓకే, సో ఇక్కడ సమానం, ఇక్కడ ఒక యాంగిల్ ఉంది, రైట్? సో ఇప్పుడు చూడండి, ఇక్కడ మనకి రిపల్షన్స్ ఎట్లా యాక్ట్ చేస్తాయని మాట్లాడుకుంటున్నాం కదా, లోన్ పేర్. సో ఇదొక లోన్ పేర్. ఈ లోన్ పేర్ మధ్య ఉండేది లోన్ పేర్ రిపల్షన్. దిస్ ఇస్ లోన్ పేర్ రిపల్షన్. ఓకే, సో చెక్ నౌ వన్స్ దిస్ బాండ్ పేర్. దిస్ ఇస్ బాండ్ పేర్ కదా, హైడ్రోజన్ ఉంది, ఆక్సిజన్ బాండ్ పేర్ కదా, ఇది లోన్ పేర్ కదా. ఈ లోన్ పేర్ కి ఈ బాండ్ పేర్ ఉండేది లోన్ పేర్ బాండ్ పేర్ రిపల్షన్. ఓకే, నెక్స్ట్ ఇది ఈ హైడ్రోజన్ ఆక్సిజన్, ఇది బాండ్ పేర్ రిపల్షన్. ఓకే, సో చూడండి, ఇప్పుడు లోన్ పేర్ రిపల్షన్ వల్ల ఇక్కడ మాక్సిమం డిస్టెన్స్ ఉంది. ఓకే, లోన్ పేర్ రిపల్షన్ వల్ల ఇక్కడ మాక్సిమం డిస్టెన్స్ ఉంది. ఇక్కడ లోన్ పేర్ బాండ్ పేర్ వల్ల కొంచెం రిపల్షన్స్ అనేవి కొంచెం తక్కువ ఉన్నాయి దీంతో కంపేర్ చేసుకుంటే. ఇవి లోన్ పేర్ రిపల్షన్స్ ఎక్కువ ఉన్నాయి. సో డిస్టెన్స్ కొంచెం యాంగిల్ కొంచెం ఎక్కువ డివిడ్. ఇక్కడ లోన్ పేర్ బాండ్ పేర్ కంపేర్ చేసినప్పుడు వీటి లోన్ పేర్ తో పోలిస్తే ఇవి కొంచెం తక్కువ ఉంది. నెక్స్ట్ కంపేర్ టు దిస్ బాండ్ పేర్ ఇవి కొంచెం ఎక్కువ, బాండ్ పేర్ తక్కువ. సో డిస్టెన్స్ అనేది తగ్గింది. సో
So due to this all these lone pair repulsions in between this H2O molecule, this water molecule shape becomes bent and angle is 104. So this shape becomes bent. Okay, V shape లేదంటే bent shape అని మాట్లాడుకుంటాం water molecule. Okay, so based on this presence of lone pairs on central atom and bond pairs on central atom, bond pairs with the central atom, we are going to discuss the shape of the molecules let's now. Okay, so first we are going to discuss number of electron pairs. Okay, number of electron pairs, right? So next arrangement of electron pairs in the molecule. Okay, arrangement of electron pairs. Next shape of molecular geometry. Shape of molecular geometry of compound. Okay, next example. Yes, ఒకనా రెండు ఒకటి చూద్దాం మనం ఇప్పుడు. సో ఫస్ట్ నేను ఏం తీసుకున్నాను, నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్ పేర్స్ మనం AB టైప్ చూద్దాం. AB2 టైప్ ఆ AB టైప్ పైన AB టైప్ లో సింగిల్ ఉంటుంది, AB2 తో స్టార్ట్ చేద్దాం. ఓకే, AB2 తీసుకున్నాం. AB2 లో నంబర్ ఆఫ్ లోన్ పేర్స్, నంబర్ ఆఫ్ పేర్స్ బాండ్ పేర్స్ ఎన్ని ఉంటాయంటే 2 ఉంటాయి. నంబర్ ఆఫ్ బాండ్ పేర్స్ 2. ఓకే, AB2 టైప్ లో నంబర్ ఆఫ్ బాండ్ పేర్స్ 2. కమింగ్ టు అరేంజ్మెంట్, హియర్ అరేంజ్మెంట్ ఎలా ఉంటుందంటే A అనేది మధ్యలో ఉంటుంది, A అనేది ఇట్లా మధ్యలో ఉంటుంది, B అనేది ఇక్కడ ఉంటుంది, ఒక పేర్ బాండ్ పేర్ ఇక్కడ, రైట్, ఒక బాండ్ పేర్ ఇక్కడ, రైట్, ఒక బాండ్ పేర్ ఇటు సైడ్. సో ఇలా ఉంటుంది అరేంజ్మెంట్ ఆఫ్ ఎలక్ట్రాన్ పేర్స్. కమింగ్ టు జామెట్రీ, ఏదైతే జామెట్రీ ఈ షేప్ ఏదైతే అరేంజ్మెంట్ ఏదైతే ఉందో అదే దాని జామెట్రీ. ఈ జామెట్రీని చూసుకుంటే ఇక్కడ మనకు యాంగిల్ కూడా తెలుస్తుంది, చూడండి యాంగిల్ కూడా తెలుస్తుంది కదా, ఎట్లున్నాయి స్ట్రైట్ లైన్ ఉన్నాయి కదా. సో యాంగిల్ ఏమవుతుంది అప్పుడు 180 డిగ్రీస్ అవుతుంది కదా, స్ట్రైట్ లైన్ లీనియర్ లో ఉన్నాయి. సో దిస్ షేప్ ఆఫ్ ది మాలిక్యూల్ ఇస్ లీనియర్, రైట్. సో యాంగిల్ ఇస్ 180. ఫర్ దిస్ వన్ బెస్ట్ ఎగ్జాంపుల్స్ ఆర్ CO2. ఓకే, బెస్ట్ ఎగ్జాంపుల్స్ ఆర్ CO2, అదర్వైజ్ BeCl2. Okay, so those are two example molecules. Coming to another one, here I am going to take another one, AB3. Okay, AB3 case. So here number of bonding pairs, number of electron pairs, here number of electron pairs which are here bonding electron pairs. Okay, so right here BP, number of bonding electron pairs. Coming to here arrangement ఎలా ఉంటుందా మనకి, ఆ సెంట్రల్ ఆటం A, మనం ఫస్ట్ ప్రతి దానిలో ఇలా సెంట్రల్ ఆటం A అని కన్సిడర్ చేసుకోండి. సెంట్రల్ ఆటం A అనుకుంటే ఇక్కడ B, ఇక్కడ 3 ఎలక్ట్రాన్స్, ఇక్కడ 2 ఎలక్ట్రాన్స్, నెక్స్ట్ EB 2 ఎలక్ట్రాన్స్, నెక్స్ట్ ఇట్ సైడ్ B కి 2 ఎలక్ట్రాన్స్. ఓకే, సో దిస్ ఇస్ అరేంజ్మెంట్ ఆఫ్ ఎలక్ట్రాన్ పేర్స్ ఫర్ ది AB3. ఇది AB3 మాలిక్యూల్. సేమ్ జామెట్రీ ఎలా ఉంటుందా, జామెట్రీ కూడా సేమ్ రా, ఇక్కడ B here B. So ఎలా ఉంది చెప్పండి స్ట్రక్చర్ ఎలా ఉంది, ట్రైగోనల్ ప్లేనార్, రైట్, ట్రైగోనల్ ప్లేనార్. సో దిస్ ఇస్ ద ట్రైగోనల్ ప్లేనార్ స్ట్రక్చర్ ఫర్ AB3. సో బాండ్ యాంగిల్ ఎంత ఉంటున్నప్పుడు 120 degrees bond angle, 120 degrees bond angle. So for this one examples are BF3. This is the best example for AB3 type, BF3 or here BCl3, right. So these are examples for AB3. Next we have AB4. Okay, so for this one number of bonding electron pairs are 4. Okay, so for this one we are going to discuss about the arrangement. The arrangement ఎలా ఉంటుందన్నా, you know methane structure తెలుసు కదా. సో ఇక్కడ B, ఇక్కడ next B, ఇక్కడ B, ఇక్కడ B. So this is 2 electrons are here, 2 electrons are here, 2 electrons are here. Okay, so here 4 number of bond pairs are 4, number of bonding electron pairs are 4. So for this one arrangement is like this. So here one B, here another B, here one B, here another B. Okay, so arrangement is tetrahedral. తెలుసు కదా మీథేన్ tetrahedral geometry. Okay,
So for this one, bond angle of this molecule is 109 degree 128 minutes. Okay, so for this one, best example CH4 molecule. Okay, for this one, best example for CH4 molecule. Okay, so this is ఈ సెంట్రల్ ఆటమ్ లో బాండింగ్ పేర్స్ ఇన్వాల్వ్ అయి ఉంటాయి. మనకి మళ్ళీ AB5 AB6 AB7 అవి కూడా ఉంటాయి. సో ఇఫ్ సెంట్రల్ ఆటమ్ లో మనకు ఈ సెంట్రల్ ఆటమ్ పైన లోడ్ పేర్స్ మీద ఎలా ఉంటుంది అనేది, అలాగే AB5 AB7 AB6 అవి నెక్స్ట్ క్లాస్ లో చూద్దాం. ఓకే, ఈ రోజు క్లాస్ లో ఇది. ఓకే, సో థాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఆల్ ఆఫ్ యూ. ఓకే, so we will discuss later in this whatever the remaining topics are there, we will discuss tomorrow. Thank you. Right.